నమస్తే కొరట్ల, బాగున్నారా? వినపడట్లేదు, బాగున్నారా? ఓకే. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంటే అది ఒక రాజకీయ పార్టీ కాదు. మన భారతదేశం గర్వించదగినటువంటి మన భారతదేశం యొక్క చరిత్ర. అవునా కాదా? ఎస్. ఈరోజు తెలంగాణ రాష్ట్రం నుంచి 3 జెండాల రంగా మన యొక్క జెండాకి ఒక సూర్యుడు ఎవరు? రేవంత్ అన్న. మన తరపున పోరాడటానికి ఒక బాహుబలిగా ఉన్నది ఎవరు? రేవంత్ అన్న. ఆ రేవంత్ అన్నకి ఒక చేయూతనిస్తూ సమిష్టిగా ఉన్నటువంటి వేదిక మీద ఉన్న కాంగ్రెస్ పార్టీ పెద్దలందరికీ కూడా నా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ, భారతదేశ చరిత్రలో ఇన్ని రోజులు జరిగినటువంటి పార్లమెంటు ఎన్నికలు ఒక ఎత్తు అయితే, ఈ రోజు జరగబోయే పార్లమెంటు ఎన్నికలు ఒక ఎత్తు. ఓటు వేసే ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఒకప్పుడు గాంధీ గారు హయాంలో పన్ను కట్టే వాళ్ళకు మాత్రమే ఓటు హక్కు ఉండేది. ఆ తర్వాత నెహ్రూ గారి హయాంలో రాజ కుటుంబాలు 100 ఎకరాలు పొలము ఉన్న వాళ్ళకి మాత్రమే ఓటు హక్కు ఉండేది. ఆ తర్వాత వల్లభాయ్ పటేల్ గారి హయాంలో డిగ్రీ చదివిన వాళ్ళకి మాత్రమే ఓటు హక్కు ఉండేది. ప్రియా బిడ్డలారా, మీకు ప్రేమతో తెలియజేసుకుంది ఏంటంటే, అంబేద్కర్ గారు రాజ్యాంగం వచ్చినాక హిందూ ముస్లిం క్రిస్టియన్ అని కాదు, ఎస్సీ ఎస్టీ బీసీ అని కాదు, 18 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరికి కూడా ఓటు హక్కుని ఇచ్చారు. ఈరోజు సెంట్రల్లో మతాన్ని కులాల్ని అడ్డం పెట్టుకొని గుళ్ళో ఉండాల్సిన దేవుణ్ణి రోడ్డు మీదకి తీసుకొచ్చే పార్టీని కనుక మనం ఓటేస్తే, ఒక నిజమైన దేశభక్తుడు అంటే 15 ఆగస్టుకు వచ్చి స్పీచ్లు ఇచ్చేవాళ్ళు, 15 ఆగస్టుకు వచ్చి జెండాలు ఎగరేసేవాడు కాదు. మన కోసం ప్రాణాలు పెట్టినటువంటి అంబేద్కర్ గారి రాజ్యాంగం కొట్టివేయబడుతుంది. కాబట్టి ఈరోజు జీవన్ రెడ్డి అన్నకు మీ పవిత్రమైన ఓటును మీరు వేస్తే, మనకి ముఖ్యంగా ఈ యొక్క చక్కెర ఫ్యాక్టరీని తీసుకురావడానికి రేవంత్ అన్నతో నడుం పెట్టుకొని పోరాడతాడు అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. మనకి సోనియమ్మ గారు హస్తముతో మనకి ఇచ్చినటువంటి కన్న తల్లి, తెలంగాణకు కన్న తల్లి పార్టీ ఏదండి చెప్పాలి? కాంగ్రెస్ పార్టీ. సవితి తల్లి పార్టీ ఏంటండి? బీఆర్ఎస్ పార్టీ. గయ్యాళి పార్టీ ఏదండి? బీజేపీ పార్టీ. కన్న తల్లిని కోరుకుంటారా? సవితి తల్లిని కోరుకుంటారా? గయ్యాళి తల్లిని కోరుకుంటారా? మన హక్కుల కోసం ఈ ఎలక్షన్స్ నాట్ ఓన్లీ కొరట్ల, నాట్ ఓన్లీ తెలంగాణ, భారతదేశం మొత్తం కాపాడుకోవాలి అంటే మనం 17కు 17 సీట్లు గెలిపించుకోవాలి. ఒక్కసారి గొంతెత్తి చెప్పండి, అమ్మలకు చెప్పు, హస్తం గుర్తు. అన్నలకి చెప్పు, హస్తం గుర్తు. అక్కలకి చెప్పు, హస్తం గుర్తు. పిన్నలకి చెప్పు, హస్తం గుర్తు. మళ్ళీ మళ్ళీ చెప్పు, హస్తం గుర్తు. చెప్పింది చెప్పు, హస్తం గుర్తు. జై ఇండియా. థ్యాంక్ యూ.